హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి ఎంటర్ గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్కి రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు? భారత్ జట్టు గత లాస్ట్ 2 మ్యాచ్లో మనం చూస్తాం కదా, ఐర్లాండ్ చేతిలో ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ వేసిల్లో. సో కాబట్టి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా అవుతుంది. ఇంకా పటిష్టమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ చాలా పటిష్టంగా అయితే ఉంటారు. మరి ఏ విధంగా మన టీమిండియా కంబ్యాక్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా అవుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి చెస్టర్లీ స్ట్రీట్ రివర్స్ సైడ్లో జరగబోతుంది. ఇక్కడ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. న్యూ బాల్తోని ఫాస్ట్ బౌలర్కి స్వింగ్ కూడా లభించే అవకాశం ఉంది. మ్యాచ్ ముందుకి సాగే కొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపవచ్చు. ఇక ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 5 T20 మ్యాచెస్ అయితే జరిగినాయి. ఇక్కడ దాంట్లో 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిలు, 2 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163 అయితే ఉంది. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 30 మ్యాచ్లు జరిగితే దాంట్లో 18 మ్యాచ్లు మన టీమిండియా గెలిచింది, 12 మ్యాచ్లు ఇంగ్లాండ్ అయితే గెలిచింది. హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా టీమిండియాకే అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. బట్ స్వదేశంలో ఆడుతున్నారు కాబట్టి ఇంగ్లాండ్ ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. రీసెంట్గా మనం చూస్తాం కదా, ఐర్లాండ్ చేతిలో మన వాళ్ళు ఏ విధంగా డిసప్పాయింట్ చేసిలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. ఇంకా దట్టు ఐర్లాండ్ టీంతో పోలిస్తే ఇంగ్లాండ్ చాలా పటిష్టమైన టీం అని చెప్పుకోవచ్చు. ఇక టీంల విషయానికి వస్తే ఫస్ట్ మన టీంల విషయానికి వస్తే మరి మన టీంలో ఎవరెవరు ఉంటారు? మెయిన్ హెడ్లైన్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. మరి అతనికి డెబ్యూ క్యాప్ ఇస్తారా ఇయరా? ఇదే మెయిన్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇన్ మై ఒపీనియన్ అతనికి డెబ్యూ ఇవ్వాల్సిందే. మరి ఎవరు ప్లేస్ రాస్తారా అనేది ఫర్దర్గా మనం అయితే చూద్దాం. మెయిన్ హెడ్లైన్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తారా చేయడా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి తిరిగి వస్తున్నాడు. సో ఇది క్రూషియల్ అని చెప్పుకోవచ్చు మన టీంలోకి. ఎందుకంటే గత 2 మ్యాచ్లో ఐర్లాండ్తోని ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయలేకపోయినాం. సో కాబట్టి వరుణ్ చక్రవర్తి కీలకం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసనా లేదంటే వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. ఖచ్చితంగా అభిషేక్ శర్మ అయితే ప్లేయింగ్లో అయితే ఉంటాడు. అభిషేక్ శర్మ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక 50 లేదా 100 కూడా ఎక్స్పెక్ట్ అయితే ఇస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత మ్యాచ్ డక్అవుట్ అయిండు. ఫస్ట్ మ్యాచ్లో 49 అయితే కొట్టిండు ఐర్లాండ్కి అగెనిస్ట్గా. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీకి డెబ్యూ ఇవ్వాల్సిందే. ఎవరి ప్లేస్లో అంటే సంజు శాంసన్ ప్లేస్లో. మీరు అభిషేక్ అండ్ సంజు శాంసన్ని రోటేట్ చేసినా బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ 2 మ్యాచ్లకి అభిషేక్ శర్మ, తర్వాత 2 మ్యాచ్లకి సంజు శాంసన్ ఆడించడానికి పర్వాలేదు. బట్ మరో ఎండ్లో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఈ 5 మ్యాచ్లు ఆడి తీరాల్సిందే. తలుపులు బద్దలు కొట్టుకుంటూ వస్తున్నాడు అతను. నాకు చేసుడు కాదు, తలుపులే మొత్తం బద్దలు కొట్టుకుంటూ వస్తున్నాడు. కొన్ని రికార్డ్స్ ఉంటాయి, యువరాజ్ సింగ్ 6 బాల్ 6 సిక్సెస్ కానీ 2 బాల్ 50 కానీ. అలాంటి అన్బ్రేకబుల్ రికార్డ్స్ ఎవరైనా బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా అది వైభవ్ సూర్యవంశీ వల్లనే అవుతుంది. సో కాబట్టి వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్, 5 మ్యాచ్లు ఆడి తీరాల్సిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ. ఇక నెంబర్ 3లో వచ్చేసి ఇషాన్ కిషన్ 2 మ్యాచ్లు అయితే 2 మ్యాచ్లు కూడా కొంచెం డిసప్పాయింట్మెంటే కనబడ్డది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సెకండ్ మ్యాచ్లో రన్అట్ అయ్యిండు. బట్ ఫస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ అయితే వేసిండు. సో మరి ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇషాన్ కిషన్ కూడా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే టాప్ ఆర్డర్లో చాలా పోటీ అవుతుంది. సంజు శాంసన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ కూడా నెంబర్ 3 ఆడే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇషాన్ కిషన్కి ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. మెయిన్గా చూసుకుంటే అందరికంటే ఎక్కువ ప్రెజర్ శ్రేయస్ అయ్యర్కి ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్వాంటెడ్ రికార్డ్ అయితే ఇతను కెప్టెన్స్లో అయితే వచ్చింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ అయితే నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి తిలక్ వర్మ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ కొట్టిండు, నో ప్రాబ్లం.
బట్ ఓవరాల్గా చూసుకుంటే గత లాస్ట్ కొన్ని మ్యాచెస్ చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దేంట్లో అంటే స్ట్రైక్ రేట్లో. మరి స్ట్రైక్ రేట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారో అది ఇంట్రెస్టింగ్ రావడుతుంది. మేనే ఈ మ్యాచ్లో 200 లేదా 250 స్ట్రైక్ రేట్తో ఒక మంచి మ్యాచ్ వినింగ్ నాకైతే ఎక్స్పర్ట్ చేస్తున్నాం తిలక్ వర్మ దగ్గర నుంచి. ఇక నెంబర్ 6లో వచ్చేసి శివన్ దుబే. శివన్ దుబే మెయిన్గా చూసుకుంటే బౌలింగ్లో చాలా బెటర్ రాణించిండు గత 2 మ్యాచ్ల్లో ఐర్లాండ్కి ఎగనెస్ట్గా. బట్ బ్యాటింగ్లో వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. మరి ఆ ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వలేకపోతున్నాడు, ఆ మ్యాచ్ని కంప్లీట్ చేయలేకపోతున్నాడు. బట్ బౌలింగ్లో వచ్చేసి చాలా మంచిగా రాణిస్తున్నాడు, క్రూషల్ వికెట్లే తీస్తున్నాడు. బట్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ద్వారా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పర్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 7లో వచ్చేసి అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ కూడా బౌలింగ్లో చాలా బెటర్ రాణిస్తున్నాడు, బట్ బ్యాటింగ్లోనే కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. సో బోత్ శివన్ దుబే, అక్షర్ పటేల్ దగ్గర విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 2 డిపార్ట్మెంట్లో ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 8లో వచ్చేసి హర్షిత్ రాణా. ఖచ్చితంగా నెంబర్ 8లో హర్షిత్ రాణా ఆడగల సత్తా ఉంది అతనికి. ఇంకా ఎక్స్ట్రాస్ బ్యాట్స్మెన్ తీసుకుంటే బౌలింగ్ అనేది వీక్ అవుతుంది. సో కాబట్టి సూర్యవంశీ షెగ్డే ప్లేస్లో ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఆడతాడు కాబట్టి నెంబర్ 8లో హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. హర్షిత్ రాణా గత మ్యాచ్లో మనం చూసినాం కదా, మరి ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించే దాకా తీసుకెళ్ళిండు, ఒక్క రన్ తిరగతో అయితే ఓడిపోయినాం. ఇక తర్వాత వచ్చేసి నెంబర్ 9లో హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ కూడా చాలా బెటర్ ఆడుస్తున్నాడు. ఇక నెంబర్ 10లో వచ్చేసి ప్రిన్స్ యాదవ్. ప్రిన్స్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, మంచి డెబ్యూ అతనికి. 3 వికెట్లే తీసుకున్నాడు ఏకంగా. జస్ట్ అక్కడ 22 రన్స్ మాత్రం ఇచ్చిండు 4 ఓవర్లో 5.5 ఎకరంతో. సో ఈ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ రావడుతుంది. ఇక నెంబర్ 11లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. సూర్యవంశీ షెగ్డే ప్లేస్లో వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లాస్ట్ 2 మ్యాచ్లో మనం చూసినాం కదా, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అయితే మనకైతే రాలేవు. సో అక్కడనే మ్యాచ్ కొంచెం అటు టర్న్ అయిందని చెప్పుకోవచ్చు అపోజిట్ టీం వైపు. ఆ మిడిల్ ఓవర్స్లో గిట్ట వికెట్స్ వస్తే గిట్ట చాలా బెటర్ అయితే ఉంటుంది. పవర్ ప్లేలో వికెట్స్ వస్తున్నాయి, ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీస్తున్నారు, బట్ ఆ మూమెంట్ అని కంటిన్యూ చేయలేకపోయారు. సో కాబట్టి వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అయితే తీస్తాడు. అండ్ ఈ మ్యాచ్లో ఇతని దగ్గర ఒక మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ. ఇక నెంబర్ 3లో వచ్చేసి ఇషాన్ కిషన్. నెంబర్ 4లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్. నెంబర్ 5లో వచ్చేసి తిలక్ వర్మ. నెంబర్ 6లో వచ్చేసి శివన్ దుబే. నెంబర్ 7లో వచ్చేసి అక్షర్ పటేల్. నెంబర్ 8లో వచ్చేసి హర్షిత్ రాణా. నెంబర్ 9లో వచ్చేసి హర్షదీప్ సింగ్. నెంబర్ 10లో వచ్చేసి ప్రిన్స్ యాదవ్. నెంబర్ 11లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా కనబడుతుంది ఇప్పుడు టీం వచ్చేసి. ఇక మరోవైపు ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఇట్ట ఇంగ్లాండ్లో చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా డేంజరస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మెయిన్గా చూసుకుంటే ఓపెనింగ్లో ఫిల్ సాల్ట్ అండ్ జోస్ బట్లర్. మరి వీళ్ళు ఎలాంటి ప్లేయర్స్ మన అందరూ తెలుసు. మెయిన్గా చూసుకుంటే ఫిల్ సాల్ట్, ఇతనితో పాటు ఓపెనింగ్లో జోస్ బట్లర్, అతనికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ వీళ్ళ కెప్టెన్ హరిబ్రూక్ కూడా రీసెంట్ T20 వరల్డ్ కప్లో చాలా బెటర్ ఆడించిండు. అండ్ జాకబ్ బెత్తులు కూడా మన ఇండియాకి అగెనిస్ట్ సెమీఫైనల్లో ఎలాంటి నాకు ఆడిందో చూసినాం. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి చాలా మంచి ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. ఇక బౌలింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు, మరి ఎలాంటి బౌలర్స్ ఉన్నారు అనేది. జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు అక్కడ. మెయిన్గా చూసుకుంటే ఆదిల్ రాషిద్, ఇద్దరు మెయిన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో హరిబ్రూక్, 4లో జాకబ్ బెతిల్, 5లో జేమ్స్ కోలస్, 6లో విల్ జాక్స్, 7లో శామ్ కరన్, 8లో జోఫ్రా ఆర్చర్, 9లో లేమ్ డెవసన్, 10లో ఆదిల్ రషీద్, 11లో జోష్ టాంగ్. ప్లేయర్ టు వాచ్ అవుట్ వచ్చేసి ఇంగ్లాండ్ టీంలో వచ్చేసి జేమ్స్ కోలస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి టాలెంట్ ఉన్న ప్లేయరు. SA T20లో మనం చూసినాం అతను ఎలాంటి ప్లేయర్ అనేది. సో మరి ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. 2 టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ మాత్రం. ఇక మెయిన్గా చూసుకుంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన T20 కెప్టెన్స్ని ఓ టీంతో ప్రారంభించిన జట్టును తిరిగి విజయ బాట పట్టించే సామర్థ్యం అతనికి ఉంది. సో హోప్ ఈ మ్యాచ్ గెలవాలని మనందరం కోరుకుందాం మన టీం ఇండియా. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.